సుమన్ గారిది మీది బాండింగ్ చూసుకుంటే బాండింగ్ అని మీరు అనుకోకపోయినా అది బెస్ట్ బాండింగ్తోనే బయటకు వచ్చారు. బట్ అలాంటి బాండింగ్ చాలా ఉన్నా బర్నీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నారు. సో అది ఏం చెప్తారు బాండింగ్ల గురించి కంప్లీట్ సీజన్ 9 ఏం చెప్తారు? నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి. నిజంగా ఆ హౌస్లో తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా ఆట అంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు, మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను నా నడుము దగ్గర తిని. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇక్కడ 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నా. టాస్క్లు బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్లో ఉన్నాము, నేషనల్ టెలివిజన్లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుండాలిరా అనేసి అనుకోవాలి, ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఇమోషనల్గా నా వైపు నించుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుల్. అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్టు, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరు నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. అంటే ఒక గేమ్లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీ గేమ్. నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి అని అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది అట్లట్లన్నీ పోయింది. కానీ అది 3rd week ఎలిమినేషన్ అవడానికి అది MEP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికీ చికాకు ఇస్తుండే ప్లేయర్, అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాకుగా తీసుకుంటున్నారు. అందరికీ ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ని ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనుజ గారి గురించి చాలా బాగా ఆడారు. అందరూ కష్టపడామండి, టాప్ 5లో ఉండేవాళ్ళు బాగా కష్టపడాము. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజన గారు నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజన గారు బయట మీ ఫ్యాన్స్ మీ PR కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు PR కావచ్చు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టికి రాలేదు. నేను బయటికి వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎందుకయ్యా గోలలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండని, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియక ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్కరి విరుద్ధంగా పోతే తనకు ఒక 10 people ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్స్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు గొడవ వాళ్ళ గొడవ, ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్లో? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, ఓన్లీ సగమే ఉంది తల మీద. నాకు ఎవరిని ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు హలో మేడం, ఇక్కడ సంజన గారు బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది, అదొకటి చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి, ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా, మీరు 100 కెమెరాస్తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది.
తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టేని అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్లో ఉండేసరికి మేమే ఉన్నాం కదా, సో ఫైట్స్ నడవడం సహజం. మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా నా గుడ్డు వలే. నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్లో ఎప్పుడు రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఈ ఒక్కరోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం, నేను హార్ట్కి తీసుకుంటాను, నేను అంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్. సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్తో 100 వీడియో కాల్స్, అలారిక్కి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో ప్రతిరోజు అలారిక్ వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్లో ఉన్నారు, ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా అండ్ మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి, లేకపోతే మేమే తల కొట్టుకోవాలి. కానీ షీఈ్ అ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాధురినే.